కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. హోసూరు గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవారు. తెల్లవారుజామున రోజువారీ కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో బహిర్భూమికి వెళ్లిన ప్రత్యర్థులు కాపు కాసి అంతమొందించారు. శ్రీనివాసులు హత్యకు ప్రధాన కారణం తెలియరాలేదు. అయితే గ్రామంలో పార్టీలకు అతీతంగా శ్రీనివాసులు హత్య జరిగిన ప్రాంతానికి అన్ని పార్టీలకు చెందిన గ్రామ నాయకులు వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఈ విషయంపై మాట్లాడుతూ గ్రామంలో రాజకీయ హత్యలు జరిగే పరిస్థితి లేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. సర్దుబాటు చేసే గ్రామం ఇది. మరి ఇది ఎందుకు జరిగిందనేది ఏం తెలియదు. మరి వ్యక్తిగతంగా అయితే శ్రీనివాసుల గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇంకో రకమైనటువంటి ఏమేమి లేవు. అహంకారి కాదు, మరి అందరితో కలిసిపోయేవాడు. మరి అందరినీ కూడా ప్రతిపక్షాల వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని కూడా అందరితో కూడా కలిసిమెలిసి చేసుకునేవాడు. మరి ఎందుకు జరిగిందో ఇది బయటికి తీయాల్సి వస్తుంది. మరి ఇది ఏమైనా ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం. తెలుగుదేశం పార్టీ ఒక నాయకుని, సీనియర్ నాయకుడిని గతంలోనే మన జరిగిన ఎన్నికల్లో కూడా బాగా కష్టపడి చేసి అందరి కార్యకర్తలను కలుపుకొని ఈ గ్రామంలో మైనస్ ఉండే గ్రామాన్ని పార్టీకి ప్లస్ చేయడం కూడా జరిగింది. మరి ఈ దురదృష్టకరమైన సంఘటన చూడాలి. మరి దీన్ని పోలీసు వాళ్ళు బయటికి తీసి ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది కొంచెం తెలుసుకుంటే. ఈ దినము ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కల్లందొడ్లో అతను బహిర్భూమికి కూర్చుంటుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు వెనక తల వెనభాగంలో ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. దీని మీద ఇంకా ఊళ్ళో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. ఇది రీజన్ ఏందనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాము. తొందరలో దాని మోటివ్ కూడా కంటాం. డాగ్ స్పాట్స్ అవి పిలిపిస్తున్నాము.